నేను ఒక 7 ఏళ్ళు అనుకుంటా. ఐ థింక్ 2000లో ఎప్పుడు రిలీజ్ అయింది. 2001 నేను 93 బాను. సో 7 ఇయర్స్ ఉండి అనుకున్నాను. తిరిగి అంటే మా ఇంట్లో ఏ ఫంక్షన్ ఉన్నా ఏదున్నా 1 మంత్ రోజు రిలీజ్ 1 మంత్ రోజు కూడా ఏదైనా ఫంక్షన్ ఉంటే ఆది పట్టుకెళ్ళిపోయేవాళ్ళు. అదేదో అది. సో ఆది చెన్నకేశ్వర డైలాగ్స్ అంటే నాకు బాగా బాలకృష్ణ గారు అవి బాబాయ్ చెప్పను అదేంటి ఆ చెన్నకేశ్వరుడు చెమట పట్టకుండా చంపేస్తా అది కూడా అమ్మతోడు అడ్డంగా నరికేస్తా ఆ రెండు. సో ఇంకా చిన్నప్పుడు ఎవరైనా ఇదే డైలాగ్ స్టాండర్డ్ గా. ఓకే మీకండి సో చిన్నప్పుడు అందుకే మాస్ సినిమా మీద పిచ్చి పెరిగింది. చిన్నప్పటి నుంచి మాస్ చూసి అంటే మన వాళ్ళు కూడా ఎక్కువగా లైక్ చేస్తారు కాబట్టి ఐ థింక్ దట్స్ హౌ ఆర్ ఆడియన్స్ ఆర్ ఆల్సో. మన ప్యాలెట్ అలా ఉంది. రోహిత్ గారు మీకు మీ ఫేవరెట్ డైలాగ్? అయితే మేము వినాలనుకుంటున్నామండి. ఒక్క రోహిత్ గారి నోట ఒక్క బాలయ్య గారి డైలాగ్ వింటే అది వైరల్. ఇంకా నీకు బీపీ వస్తే నీ పిఏ వణుకుతాడేమో, నాకు బీపీ వస్తే ఏపీఏ వణుకుద్ది. నాకు ఏ డైలాగ్ తెలియదు. మీరు చేసినటువంటి సినిమాల్లో మీరు ముగ్గురు వాటిలో నుంచి మీరు టేక్అవేగా తీసుకున్నవి ఏమైనా ఉన్నాయా? ఈ సినిమా చేశాను దీనివల్ల నాకు ఇలా ఉపయోగపడింది. మిస్టర్ నోకియాకి చాలా టేక్ అవేస్ తీసుకుని తినేటోళ్ళం మేము. ఫ్రైడ్ రైస్, మోమోస్ ఇలాంటివి. అట్లాంటి ఫుడ్లు కాదు, ఇంకేదైనా ఎనీథింగ్ ఎల్స్. రోహిత్ గారు అంటే కొన్ని సినిమాలు చేయడం వల్ల ఇవి చేయకూడదు అని తెలుసుకున్నానండి. సో దట్స్ ఎ బిగ్గర్ టేక్ అవే. రోహిత్ గారు ఈ సినిమా చేయడం వల్ల నేను ఇలాంటి సినిమా చేయకూడదు అని తెలుసుకున్న సినిమా ఏంటి? లెట్ దెమ్ గెస్. దీని మీద రకరకాలుగా వాళ్ళు ఇష్టం వచ్చిన సినిమాలన్నీ రాసుకుంటారు. ఇంకా ఓకే మీరు? ఐ థింక్ ఫ్రమ్ ఎవ్రీ ఫిల్మ్ ఐ టేక్ బ్యాక్ సంథింగ్ అండి. ఐ థింక్ యూ విల్ ఆల్వేస్ లెర్న్. అంటే ప్రతి సినిమా మనకి ఏదో ఒక లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. దట్ ఇస్ వాట్ ఐ బిలీవ్ ఇన్. అండ్ అంటే నాకు ప్రతి సినిమా ఏదో నేర్చుకుని అనిపిస్తుంది. ఏదో ఒకటి నేర్చుకున్నారు. ఏదండి? అల్లుడు సీను. అంటే అల్లుడు సీను వాజ్ లైక్ మై ఫస్ట్ ఫిల్మ్. అంటే నాకు ఆ క్యాన్వస్లో అది నన్ను పెట్టేసరికి కొత్తగా ఐ వాజ్ 19 or 20 years. అంటే పెద్ద హౌ టు హ్యాండిల్ యూనో పెద్ద డైరెక్టర్ గారు ప్రకాష్ రాజ్ గారు ఎవ్రీడే సెట్లో ఉండేవాళ్ళు. సో ఐ యూస్ టు లెర్న్ ఎ లాట్ ఫ్రమ్ దెమ్. యూనో హౌ టు బిహేవ్ ఆన్ ద సెట్, అసలు హౌ టు బీ ఆన్ ద సెట్. లైక్ ఎవ్రీ ఫిల్మ్ విల్ ఆల్వేస్ టీచ్ యు ఎ లాట్. రైట్. రాక్షసుడు తొందరగా సినిమా ఎలా ఫినిష్ చేయొచ్చు చూసాను. త్వరగా ఎలా ఫినిష్ 51 days 52 days ఐ ఫినిష్ ద మూవీ. ఓకే. 50 రోజులు సినిమా చేసి మంచి హిట్ కొట్టొచ్చురా అని నేర్చుకున్నాను. అమేజింగ్. అసలు 50 days లో అయిపోయిందంటే గ్రేట్ గ్రేట్. విజయ్ గారు మీరు మీ సినిమాల నుంచి నేర్చుకున్నది? లైక్ ఉగ్రం నుంచి కొంచెం యాక్షన్ కొంచెం బాగా చేద్దాం నేర్చుకున్నాండి. ఉగ్రంలో ఒక లెవెల్లో చేసాం, దానికి మించి ఇంకా యాక్షన్ చేద్దాం. ఓకే. అండ్ అలాగే నాంది నుంచి అదే నాందిలో ఒక సోషల్ డ్రామాస్ ఇంకా జనాలకు చెప్పాలి. నాందిలో ఒక మంచి కథలు చాలా మందికి చెప్పాలి. ఇంకా తెలియని విషయాలు చాలా ఉన్నాయి. లాలో కానీ చాలా సొసైటీలో కానీ ఆయన చాలా చెప్పాలి. నాందితో నాకు కొంచెం ఒక బాధ్యత పెరిగిందండి. ఇంకొంచెం సోషల్ డ్రామాస్ ఉన్న స్క్రిప్ట్స్ ఎక్కువ చేద్దాం అనుకున్నాను. ఓకే. ఏమండి మీరేం నేర్చుకున్నారు ఈ ఇంటర్వ్యూ వల్ల? లేదు మీరు చెప్పండి. ఎనీ లెర్నింగ్స్ ఫ్రమ్ యువర్ ప్రీవియస్ ఫిల్మ్స్? From my previous films, బబుల్ గమ్ లవ్ స్టోరీస్ ఇంకా ఎక్కువ చేయాలని నేర్చుకున్నాను. అయ్యో అదేంటి? ఎక్కువ చేయాలని చేయాలి. అదే ఎందుకంటే మీకు విజయ్ గారు ఎలాగో లైఫ్ టైం మెంబర్షిప్. ఆల్రెడీ పిటిషన్ పెట్టాను లవ్ స్టోరీ. ఏది పెట్టారా? నాకు డౌట్. లవ్ స్టోరీస్ ఎక్కువ చేయాలని ఆపర్చునిటీ వస్తాయి. కానీ అంటే చాలా ఈజీ అండి లవ్ స్టోరీ చేయడం కోసం. అయితే బ్యాక్గ్రౌండ్ స్కోర్ వారం రోజులు చేసేయచ్చు. అదే సాంగ్ ప్లే చేస్తే బాగా చెప్పే ఉంటుంది. సాంగ్ల వరకు చేస్తే అదే బీజం తీసుకొచ్చి ప్లే చేస్తే అయిపోయాయి. ఇది చాలా కాంట్రవర్షియల్ స్టేట్మెంట్.
లవ్ స్టోరీ చేయడం నిజంగా చాలా ఈజీ మేడం. లవ్ స్టోరీ చేయడం అంటే లవ్ స్టోరీ మ్యూజిక్ యాజ్ ఏ మ్యూజిక్ డైరెక్టర్కి, డైరెక్టర్ కాదు, యాజ్ ఏ మ్యూజిక్ డైరెక్టర్ అన్న, డైరెక్టర్ కాదు మళ్ళీ డైరెక్టర్ కష్టం అంట, నీకు మాత్రం ఈజీ అంట. అన్న. డైరెక్టర్ కష్టం అన్న. అదే లవ్ ఎవడైపోయినా ఐ లవ్ ఏం చెప్పాలి, కొత్త చెప్పాలి కదా మళ్ళీ. ఆడు కొత్త పడాలి కదా ఆడు. మరి అదే ఫిడేలు మేము ప్రతి సినిమాలో డిఫరెంట్ గా కొట్టాలి కదా. ఏం చేసినా ఇక్కడ ఈ విజువల్ వస్తేనే కొట్టేది ఆ ఫిడీలు. ఒకే గిటార్ ఉంటుంది కదా మేడం. ఒకటే గిటార్ తో పరిమితం ఈ కాదు, మధ్యన ఇలా కొడుతున్నాను గిటార్. ఇలా కొడుతున్నారు. ఓకే, సో డెఫినెట్లీ మీరు కూడా లవ్ స్టోరీ త్వరలోనే చేయాలని మేము అనుకుంటున్నాము, కోరుకుంటున్నాము. ఓకే సాయి, మీరు 1% టు హూమ్ యూ గో ఫర్ సజెషన్స్, మీ కెరియర్ పరంగా కానీ, మీ పర్సనల్గా కానీ, మీ పెళ్లి గురించి కానీ. అన్ని మా డాడీ అంతేనా? వన్ మ్యాన్ ఆర్మీ. అన్ని డాడీ దగ్గరికేనా? రోహిత్ గారు మీరు? పెద్దనాన్న దగ్గరికి వెళ్తాను. ఓకే, అంటే అంత టైం ఉంటుందా? ఉన్నప్పుడు ఐ జస్ట్ మేక్ ష్యూర్. ఓకే, సూపర్. నేను మా చిన్న దగ్గరికి వెళ్తాను. ఇంక పెద్దనాన్న నేను చిన్నాడు. మా అక్క లక్ష్మక్క అండ్ మై వైఫ్ మోనికా. ఓకే, లక్ష్మి గారు మీరు చాలా ఎమోషనల్లీ కనెక్టెడ్ కదా. మొన్న రీసెంట్గా ఒక వీడియో చూసాము, ఆవిడ ఫ్యాషన్ షో దగ్గర, వెరీ ఇమోషనల్. అంటే యువర్ మీటింగ్ గారు ఆఫ్టర్ వెరీ లాంగ్ టైమ్. కొంచెం ఒక 1 month అలా అయింది, ఓకే, కలవలేదు. అండ్ మేము కొంచెం అటు ఇటు, నేను నా లైఫ్తో ఇటు వెళ్తుండే, తను షీ వాజ్ బిజీ దేర్. అండ్ ఆ గ్యాప్లో సడన్గా ఆ రోజు కలవగానే షీ వాజ్ లిటిల్, అండ్ నాతో కూడా షీ వాజ్ ఆల్వేస్ ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు యూనో షీఈస్ లైక్ మై మదర్, షీఈస్ మై మదర్ అండ్ మై బెస్ట్ ఫ్రెండ్ అన్నీ. అండ్ తనకి చూడంగానే షీ ఫెల్ట్ ఎమోషనల్. సో దట్ ఆ బాండ్ అలాగే కంటిన్యూ అవ్వాలి ఫర్ బోత్ ఆఫ్ యు ఆల్. అండ్ వన్ ఫుడ్ దట్ యు ఆల్ కాంట్ అవాయిడ్ అండి సాయి? బిర్యానీ అండి, All time పక్కా biryani. హైదరాబాదీ, చికెన్ బిర్యానీ. ప్రాపర్ హైదరాబాదీ. ఓకే, నో మటన్ అండి, ఓ మటన్, నో చికెన్. ఓకే, మెహే చికెన్ ఇస్ నాట్ ఈవెన్ బిర్యానీ. చికెన్ బిర్యానీ ఇస్ నాట్ ఈవెన్ బిర్యానీ. ఓ ఓకే. రోహిత్ గారు? ఎనీథింగ్ విచ్ హ్యాస్ రైస్. కానీ మీరు ఇప్పుడు పాపం రైస్ తోనే లేరు కదా. మీకు వన్ ఫుడ్ యూ కాంట్ అవాయిడ్? నాకు మా ఫేవరెట్ వచ్చి బండి ఫ్రైడ్ రైస్. బండిలో వేస్తారు కదా 2 డ్రాగన్లు వేసి కొట్టేస్తారు చూడు ఫ్రైడ్ రైస్. సో అది కొత్త పరోటా, ఇవి 2. కొత్త పరోటా సూపర్. ఓకే, వన్ పర్సన్ యూ వాంట్ టు మీట్ ఇన్ అ లైఫ్ టైమ్ అండి. మీ లైఫ్ టైంలో ఈ పర్సన్ని నేను కలవాల్సిందే ఇంకా అని అనుకుంటున్న పర్సన్ ఎవరు? కలిసేసాను ఆల్రెడీ. ఎవరు చెప్పకూడదా? క్లీషే అవుతుంది చెప్పను. సరే, ఇది కూడా మీకే. ఈ ఇంటర్వ్యూలో మీకు చాలా పని ఉంది. Fill in the blanks. రోహిత్ గారు చేయొద్దు అనుకుంటున్న సినిమా ఏంటి, అంటే చేసిన తర్వాత అనుకున్నది ఏంటి, ఈయన కలిసిన వ్యక్తి ఎవరు, Fill in the blanks. అన్ని మీరు కామెంట్స్ లో పెడుతూ ఉండండి, ఓకేనా? రోహిత్ గారు మీరండి? ఐ డోంట్ హ్యావ్ ఎనీ వన్ పర్టికులర్గా అయితే. అంటే ఎనీబడి యు అడ్మైర్ ఆర్ లైక్? I met everyone whom I admire. I generally have met, but probably I don't know, Sachin Tendulkar maybe. అలాంటిది ఏం లేదు. Sachin Tendulkar. సచిన్ టెండూల్కర్ గారు, ఓకే సూపర్. మనం రాత్రి అయితే పొద్దున్న ఫ్రెష్ డే, రాత్రి పుడుకున్నోటి పొద్దున్న ఫ్రెష్ డే, అవన్నీ మర్చిపోతాం. పాత ఏం జరిగిందో ముందు రోజు మళ్ళీ ఫ్రెష్ స్టార్ట్. మళ్ళీ ఫ్రెష్. నేను మీకు తెలుసా అలాగా. విజయ్ గారు మీరండి? అంటే ఎవరైనా కలవాలి కూడా ఉన్నాయి. పలానా డైరెక్టర్ కానీ, ఒక యాక్టర్ కానీ, లేదా స్పోర్ట్స్ పర్సన్ కానీ. పవన్ కళ్యాణ్ గారిని కలవాలనుకుంటున్నాను. ఇప్పటి వరకు కలవలేదా? అంటే చాలాసార్లు కలిసి పనిచేసాను అనమాట. ఓకే, లాస్ట్ మీట్ అప్పుడు ఆయనకు ఒక సినాప్సిస్ ఇచ్చాను అనమాట, ఒక పిచ్ డెక్ ఇచ్చాను. చాలా బాగుందన్నారు, కానీ తర్వాత మళ్ళీ కలవడం కుదరలేదు. ఓకే, మళ్ళీ కలిస్తే అది ఒకసారి సార్ ఏంటి సార్ అని అడుగుదామని. ఆ సినాప్సిస్ గురించా? అంతే మరి. అంటే మళ్ళీ వర్క్ చేయాలనుకుంటున్నారు? డెఫినెట్గా అండి, ఎవరికి ఉంటుందండి. వెరీ గుడ్. సో ఇది కూడా మళ్ళీ మీకు ఒకటి త్రో చేస్తున్నాము. ఒకవేళ వర్క్ చేసినట్టయితే పవన్ కళ్యాణ్ గారు, విజయ్ కనకమేడల గారు, టైటిల్ ఏముంటుంది ఆలోచించుకోండి. ఇప్పుడే ఆయన ఉగ్రం, నాంది ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మీరు ఆలోచించుకోండి. ఆ కథకు సంబంధించిన టైటిల్తో ఆయన ఎప్పుడో ఒకసారి అనౌన్స్ చేశారండి, ఓ టైటిల్ నా కథ యాప్ట్ అవుతుంది. అవునా? పవన్ కళ్యాణ్ గారు అనౌన్స్ చేశారు ఓ టైంలో. సరే, ఇప్పుడు వెతకండి.